బస్సు ప్రమాదం కొందరికి విషాదమైతే మరికొందరికి దురాశతో కూడిన ఆనందమైంది. దుర్ఘటనలో దహనమైన 19 మంది మృతులకు తలుచుకుంటూ వారి కుటుంబాలు తీవ్రంగా రోధిస్తుంటే మరికొందరేమో మృతుల బంగారం కోసం పాకులాడుతున్నారు. కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలికొంది. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను అధికారులు గుర్తించి ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సు ప్రమాద ఘటన వద్ద క్షుణ్ణంగా పరిశీలించి విచారణ నిమిత్తం అక్కడి వస్తువులను తరలించారు. అయితే ఈ ప్రమాద ఘటన స్థలానికి దగ్గరలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా వాసులకు దురాశ పుట్టింది. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు సైతం మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే మృతుల ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే ఆశతో మహబూబ్ నగర్ కి చెందిన కొన్ని కుటుంబాలు నిన్న బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి బూడిదను సంచుల్లో సేకరించి ప్రమాద స్థలం దగ్గరున్న ఓ కుంట వద్దకు తీసుకువెళ్లారు. ఇక వాటిని నీటిలో కడిగి మరీ పరీక్షించారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల విషాదం నింపితే వీళ్లు మాత్రం బంగారం, వెండి కోసం దూర ప్రాంతం నుంచి రావటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.